ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ సమ్వన్. సార్, ఎవరు ఈ అమ్మాయి? ఎవరినో చూసి తను పారిపోతున్నట్టుంది. ఫుటేజ్లో మనకి ఎవరు కనిపించడం లేదే. ఆయిషా చోప్సీ, 23 అమ్మాయి. సూరజ్ గుజరాత్ నుంచి వచ్చింది. 10 రోజులుగా తను ఇంట్లో నుంచి మిస్సింగ్. పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ. ఈ వీడియో వైరల్ అవుతున్నప్పుడు వాళ్ళింటికి, సూరజ్ పోలీసులకి తను ముంబైలో ఉన్నట్టు తెలిసింది. 5 రోజులకు ముందే తను ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసింది. అప్పటి నుంచి తన ఫోన్ ఆఫ్. ఈ అమ్మాయి కూడా మిస్సింగ్. దీన్ని వినండి. లేదు, మీకు అర్థం కాలేదు. ఒక నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను. నాకు నెక్స్ట్ ఫ్లైట్ కావాలి. అరే, ఎలాగైనా రెడీ చేయండి. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్తే చాలు. నేను ఇక్కడ ఉండను. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాలి. సార్, తను చాలా కంగారు పడుతున్నట్టుంది కదా. ఈ వీడియోను ముందుగా అప్లోడ్ చేసింది ఎవరో కనిపెట్టండి. ఓకే సార్, ఇదేదో హోటల్ సీసీటీవీ ఫుటేజ్లా ఉంది. హోటల్ బ్లడ్ స్టోమ్. ఈరోజు మేము తీసుకొచ్చిన కేసు ఇంతవరకు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లోకి రాలేదు. కానీ ఎందుకు? దీనికి సమాధానం ఈ సంఘటన మానవ సంచారమే లేని ఒక చిన్న హోటల్లో జరిగింది. అది చిన్న హోటలేనండి, కానీ ఇక్కడ జరిగింది చాలా పెద్ద నేరం. హోటల్లో ఒక అమ్మాయి మిస్ అయిపోయిన మర్మం మాత్రమే కాదండి, ఆ హోటల్లో ఇటువంటి అంతుచిక్కని ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కేవలం హారర్ సినిమాల్లో మాత్రమే జరుగుతాయంటే మనం అనుకుంటున్నాం. కానీ ఇది మన ఆలోచనలనే మార్చివేస్తుంది. వాస్తవానికి ఈ విధంగా జరిగే అవకాశం ఉందా? సార్, ఆ అమ్మాయి ఫ్యామిలీ ఎంతో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పారు. అలాంటప్పుడు తను ఈ హోటల్లో ఎందుకుంది? ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. తిరిగి వెళ్ళడానికి తన ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసింది. ఈ హోటల్లో బుకింగ్ చేసింది కూడా తనే. తను ఎక్కడుందో ఎవరికీ తెలియకూడదనుకుంది. ఏంటి సార్, సారీ, వెతుకుతున్నాను సార్. ఏమయ్యా, నీ దగ్గర ఎంతమంది గెస్టులు ఉన్నారు? బుకర్ డీటెయిల్సేగా అడిగాను. అప్పటి నుంచి నిధిని వెతికినట్టు వెతుకుతున్నావు. సార్ సార్ సారీ సార్, వెతుకుతున్నాను సార్. దొరికింది సార్. రూమ్ నంబర్ 18, 18. త్వరగా తాళాలివ్వు. సార్ సారీ సార్, యాక్చువల్లీ కొన్నిసార్లు వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది. ఇదిగోండి సార్, దొరికింది. వచ్చి రూమ్ చూపించు. రండి సార్. వాళ్ళు వచ్చేసారు. ఎవరు? పోలీసు వాళ్ళు. మీరు చివరిగా ఆయిషాని ఎప్పుడు చూశారు? తెలీదు, జ్ఞాపకం లేదు. నీ హోటల్ అంత బిజీ ఏం కాదుగా. 10 రోజులుగా ఒకే గెస్ట్ ఉన్నారు, కానీ నీకేం గుర్తులేదంటున్నావు. ఆ వైరల్ వీడియోని నువ్వు చూడలేదా? చూశాను సార్. ఈ హోటల్ సీసీటీవీ ఫుటేజే అది. ఈ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఎవరెవరి దగ్గర ఉంది? సార్, బ్రిజేష్ సెక్యూరిటీ గార్డ్, ఇంకా ఈ హోటల్ ఓనర్ సూర్యకాంత్ దగ్గర ఉంది సార్. మనోజ్ సార్, నేను పొద్దున చెక్అవుట్ చేస్తాను. బిల్లు సిద్ధంగా పెట్టండి, సరేనా? నువ్వు వెళ్ళు. రూమ్ నంబర్ 12 తర్వాత ఎందుకు 14 ఉంది? మరి రూమ్ నంబర్ 13 ఎక్కడ? అదొచ్చి 13 నంబర్ వాస్తు సరిలేదని ఇక్కడ పెట్టలేదు మేడం. ఎందుకంటే దెయ్యం నంబర్ అని చెప్తారు కదా. సార్, వచ్చేసింది. తెరువు. పోలీసులేంటి ఇక్కడ? మనోజ్,
3 రోజులుగా చెప్తున్నాను ఇక్కడ లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి ఇబ్బందిగా ఉందని. ఎలక్ట్రీషియన్ ఇంకా పిలవలేదేంటి? ఏసీ ఫ్యాన్ ఏది వర్క్ అవడం లేదు. సారీ సార్, నేను తొందరగానే ఫిక్స్ చేసేస్తాను. వీళ్ళంతా చెయ్యరు. గొడవ పడిన అమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోయిందిగా. తను వెళ్ళిందని మీకెలా తెలుసు? సార్, ఆ అమ్మాయి చాలా గొడవ చేస్తుంది. తను ఎప్పుడూ మాతో గొడవ పడుతూనే ఉంటుంది. ఇట్స్ బీన్ 4-5 days. తన రూమ్ నుంచి సౌండే రాలేదు. గొడవ చేస్తున్నారంటే ఏంటి అర్థం? ఆ, అలా అరిచే శబ్దమే చాలా ఎక్కువగా వినబడుతుంది. వాళ్ళు ఎందుకు గొడవ పడేవాళ్ళు మేం పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. మేమెప్పుడూ పక్కింటి వాళ్ళ గొడవల్లో తల దూర్చే రకం కాదు. పదాప్సనా, ఇలా చూడండి, త్వరగా ఈ కరెంటు పనిని కొంచెం పూర్తి చేసి పెట్టండి. ఆగు, ఒక్క నిమిషం ఆగు. సార్ ఏంటి ఈ గొడవ? సార్ యాక్చువల్లీ మేడంకి ఒక గెస్ట్ ఉండేవారు సార్. ఆయన అప్పుడప్పుడు వస్తారు సార్. అతని ఐడి కావాలి. నా దగ్గర ఐడియా అంతా లేదు సార్. ఐడి లేకుండా ఎవరినైనా హోటల్లో అనుమతిస్తావా? సార్ యాక్చువల్లీ ఇక్కడ స్టాఫ్ లేదు కదా సార్. సరే, డోర్ ఓపెన్ చేయి. సార్, ఆ అమ్మాయి అర్జెంటుగా వెళ్ళాలనిగా ప్రయత్నించింది. ఫోన్లో స్ట్రెస్డ్గా ఉన్నట్టు కనిపించింది. అటువంటప్పుడు ఈ రూమ్, ఈ డ్రెస్లన్నీ ఇంత నీట్లీ అరేంజ్డ్గా ఎలా ఉన్నాయి? సార్, ఆయుష్ ఫోన్ ఇక్కడే ఉంది. చెక్ చేయండి. సార్, టాబ్లెట్స్. సైకియాట్రిక్ డ్రగ్. ఈ అమ్మాయికి మానసిక సమస్య ఉందా? ఒక్క నిమిషం వెళ్ళారా? సార్ మీ హోటల్ మొత్తం మురిగ్గా ఉంటే ఈ రూమ్ మాత్రం ఇలా మెరిసిపోతుందేంటి? తెలీదు సార్, క్లీన్ చేసే స్టాఫ్ అంతా మా దగ్గర లేరు. ఆయిషా మేడమే ఇదంతా క్లీన్ చేసి ఉంటారనుకుంటా. లేకపోతే లేదంటే నాకు తెలీదు సార్. ఈ హోటల్లో ఏం జరుగుతోంది? దెయ్యం ఆత్మంతా తిరుగుతుంది సార్. సార్, ఫోన్ ఛార్జ్లో పెట్టడం వల్ల ఇది ట్రిప్ అయిందనుకుంటాను. మనోజ్, ఎలక్ట్రీషియన్ని వెంటనే పిలు. లైట్స్ లేకుండా మా పని ఎలా జరుగుతుంది? ఈ సమయంలో ఎలక్ట్రీషియన్ దొరకడం చాలా కష్టం సార్. ఇక్కడికి ఎవరు రాదు నన్ను సార్. ఎలక్ట్రికల్ రూమ్కి తీసుకెళ్ళు, నేను చూస్తాను. సరే సార్. రండి. ఏంటి ఇక్కడ ఇంత కంపు కొడుతోంది? అసలు ఏం వాసన ఇది? సార్ ఏదైనా ఎలక చనిపోయి ఉంటుందేమో. మీకు క్లీన్ చేసే అలవాట్లేదా? సార్ ఇక్కడ స్టాఫ్ అంతా ఎవరు లేరు సార్. మంచిదైంది, వచ్చేసింది. వోల్టేజ్ ఇష్యూలా ఉంది. వైరింగ్లో డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంది. ఇదెక్కడి నుంచి వచ్చింది? టార్చ్ ఒకసారి ఇవ్వు. ఇన్ని పురుగులా? అది కూడా గోడలోంచి వస్తున్నాయి. సార్ స్టాఫ్ ప్రాబ్లం సార్. నాకేం తెలియదు సార్. ఇది పట్టుకో. ఐషా బాడీ డీకంపోజ్ అవడం మొదలుపెట్టింది సార్. అందుకే అక్కడ అన్ని పురుగులున్నాయి. అవన్నీ కూడా ఎలక్ట్రికల్ వైర్స్ని కొరకడం మొదలుపెట్టేశాయి.
సార్, ఫోరెన్సిక్ రిపోర్టు బట్టి ఐషా బాడీ 5 రోజుల క్రితమే చనిపోయినట్టు తేల్చి చెప్తున్నారు. కానీ ఇంకొక బాడీ రిపోర్ట్ అటాప్సీ తర్వాత తెలుస్తుంది. కవిత 2 అటాప్సీ రిపోర్ట్లు నాకు రేపు కావాలి. ఓకే సార్. సార్, మనం ఇక్కడికి ఒక అమ్మాయిని వెతకడం కోసమే వచ్చాం, కానీ ఇక్కడ మనకి 2 దొరికారు. ఏంటో తెలియట్లేదు. నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ కూడా వట్టి ప్రారంభమే. ఈ హోటల్లో చాలా రహస్యాలు దాగున్నాయి. కవిత, ఐషా ఫోన్లో నుంచి ఏదైనా దొరికిందా? సార్, కోర్టు క్రాక్ చేసి పంపించాం. ఇక్కడున్న అందరి గెస్టుల దగ్గర ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఎవరూ చెక్అవుట్ చేయకూడదని చెప్పు. స్టాఫ్స్ కూడా ఇక్కడే ఉండాలి. మన పర్మిషన్ లేకుండా ఈ హోటల్లోకి ఎవరూ రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. 2 టీమ్స్ ని పిలిపించి 24 అవర్స్ ఇక్కడ కాపలా కుంచండి. ఓకే సార్. అలాగే మనోజ్ మీద ఒక కన్నేసి ఉంచండి. వాడు ఏదో దాస్తున్నాడు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన ఒక అమ్మాయి, ఆమె శవం హోటల్ ఎలక్ట్రికల్ రూమ్లో దొరికింది. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి శవంతో పాటు అక్కడ ఇంకొక డీకంపోజ్డ్ శవం కూడా దొరికింది. సో 1 కాదండి, 2 మర్డర్స్. ఆ రోజు రాత్రికి ఆమెకు ఏం జరుగుంటుంది? ఈ విధంగా ఆ హోటల్లో ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? బెడ్ మొత్తం నీట్గా ఉండాలి. ఒక్క మడత కూడా ఉండకూడదు. తన రూమ్లో ఎలా చేశానో అలాగే ఉండాలి. అవునమ్మా, వచ్చేస్తానమ్మా, త్వరగా వచ్చేస్తాను. కవిత, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ వీడియో అప్లోడ్ చేసింది ఎవరో తెలిసిందా? సార్, చాలా మంది ఆ వీడియోని అప్లోడ్ చేశారు, షేర్ చేశారు. కనిపెట్టడానికి టైం పడుతుంది. ఆయుష్ ఫోను అన్లాక్ అయ్యింది. నాకు డేటా మొత్తం వచ్చేసింది. ఇలా చూడండి. కరణ్. అవును సార్, ఈ మెసేజ్ అంతా చూసిన తర్వాత తను చూడడానికి ఇక్కడికి వచ్చింది అనుకుంటాను. అలాగే ఈ కరణ్ వాళ్ళిల్లు హోటల్ బ్లస్టర్ నుంచి 20 నిమిషాల దూరంలో ఉంది. బాయ్ ఫ్రెండ్ సమస్య? సార్, సమస్య ఏమీ లేదు. ఇదొక అఫైర్. ఈ కరణ్ కిందకు ముందే పెళ్ళైపోయింది. ఒకసారి చూడండి. సార్, నేను చెప్పేది కాస్త నమ్మండి. ఆయిషాని కొన్ని సంవత్సరాల ముందు సూరత్లో కలిశాను. నాకు నచ్చింది, కానీ మంచి కెమిస్ట్రీ ఉండింది. నేను తనకి చెప్పాను నేను మ్యారీడ్ అని. కానీ తనేమో వేరే లోకంలో ఉంటుంది. నేను చెప్పింది అస్సలు తను వినలేదు. నేను కేవలం ఫ్లింగ్ అని ఎన్నోసార్లు తనకు చెప్పాను. తను సీరియస్గా తీసుకోలే. అలా అయితే తను నీకు టైంపాస్ మాత్రమే. కానీ నీ మెసేజ్ చూస్తుంటే అలా అనిపించడం లేదే. ఆయుషతో చాలా ప్రేమగా మాట్లాడావు. మేడం, ఆయిషా ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరు చెప్పలేరు. అందుకే తనతో నేను ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడాను. హోటల్కి నేరుగా వెళ్ళి మనలో ఏం లేదని చెప్పాను. కానీ తను చాలా కోప్పడింది. నా మీద గట్టిగా అరిచింది. సార్, తను మామూలు అమ్మాయి కాదు. తను పిచ్చిదానిలాగా చేస్తుంది. పాపం పిచ్చిది. అవును సార్, తను సారీ సార్, తను నార్మల్ కాదు, ఏదో మాట్లాడుతుంది. తనని ఎవరో తనుతున్నారని చెప్తుంది. కొన్నిసార్లు ఎవరో తనని గమనిస్తారని చెప్తుంది. 6 రోజుల ముందు నాకు కాల్ చేసింది. నేను ఇక్కడ హోటల్లో ఇరుక్కున్నాను, వచ్చి నన్ను కాపాడని కానీ చెప్పింది. నువ్వేమీ చెయ్యలేదా? మేడం, నాకేం తెలుసు ఇప్పుడు ఇంత సీరియస్గా ఉంటుందని. అంతేకాకుండా ఎప్పుడైతే తనతో నా గొడవ జరిగిందో అప్పటి నుంచి తనని అవాయిడ్ చేస్తానికి నా ఫ్యామిలీని తీసుకుని ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఇవాళే తిరిగి వచ్చాను. తను సహాయం అడిగితే అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. నువ్వు ఢిల్లీకి వెళ్ళిన ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్ అన్నీ మాకు కావాలి. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు ఈ ఊరు వదిలి నువ్వు వెళ్ళకూడదు, సరేనా? ఎస్ మ్యామ్. మన వాళ్ళకు చెప్పి వీన్ని గమనిస్తూ ఉండమని చెప్పండి. ఓకే. ఆయిషా మనస్తత్వం ఎలాంటిదో వాళ్ళ కుటుంబీకులు ఎవరూ చెప్పడం లేదు. మామూలుగా ఫ్యామిలీలో దాని గురించి మాట్లాడరు. మన దేశంలో బాగా చదువుకున్న వాళ్ళు దీని గురించి మాట్లాడడానికి ఆలోచిస్తారు.
ప్రజలందరూ ఓపెన్ మైండెడ్గా ఉంటే ఐషా లాంటి వాళ్లకు ఇలా జరిగే అవకాశమే ఉండదు. ఎస్ సార్. సార్, అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఇది ఒక 5 రోజుల క్రితం జరిగింది. ఇంకొక బాడీ రీతూ సింగ్ది. ఆమెను 1 year క్రితమే మర్డర్ చేశారు. 1 సంవత్సరం కిందట. ఎస్ సార్. కేడి. కేడీనా? డేట్కి వెళ్ళేటప్పుడు ఆడవాళ్లు మత్తులో ఉండాలని మగవాళ్ళిచ్చే మత్తే కదా ఇది? ఈ హోటల్ హిస్టరీ మొత్తం నాకు కావాలి. నాకు నమ్మకం ఉంది ఆయిషా చావుకి ఈ హోటల్కి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఓకే సార్. సార్, మీరు చెప్తే నమ్మరు. ఈ హోటల్లో 1-2 కాదు, ఇంచుమించుగా 17 కేసులు జరిగాయి. న్యాచురల్ డెత్, అన్యాచురల్ డెత్, సూసైడ్, మిస్సింగ్ కేసు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, 2020లో ఈ 4 ఫ్రెండ్స్కి వయసు 19 ఏళ్ల లోపే ఉంటాయి. హాలిడే కోసం ఇక్కడికి వచ్చారు. తర్వాత లాక్డౌన్ వల్ల ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. ఆ తర్వాత 2021 లాక్డౌన్ తర్వాత ఈ 3 కలిసి పని వెతుక్కుంటూ ముంబైకి వచ్చారు. ఈ హోటల్లోనే స్టే చేశారు. కానీ ఇంతవరకు వీళ్ళు మిస్సింగ్ కేసు అనే ఇచ్చారు. తర్వాత 2023లో ఓ 24 ఏళ్ల వయసున్న కుర్రాడు పైనుంచి దూకి చనిపోయాడు. సూసైడ్. కరెక్ట్గా 15 రోజుల తర్వాత గీత ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయింది. తర్వాత 2023లో తనూజ్ వర్మ, ఇతని వయసు 35, కార్డియాక్ అరెస్ట్ వల్ల హోటల్ రూమ్లోనే చనిపోయాడు. సార్, ఆ హోటల్లో ఇతను దొక్కడదే 1 and only న్యాచురల్ డెత్. సార్, తర్వాత 2023లో బాయ్ల్ అండ్ నీతు కరెక్ట్గా 14 రోజుల తర్వాత ఒక ఆల్కహాల్ పాయిజనింగ్ వల్ల చనిపోయారు. పార్టీ చేసుకోవడం కోసం ముంబై వచ్చారు. తర్వాత 2024లో 24 ఏళ్ల వయసున్న రఘు క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం ముంబై వచ్చాడు. కానీ ఇంతవరకు మిస్సింగే. తర్వాత రీతు, తన హస్తి పంజరమే మనకు హోటల్ రూమ్లో దొరికింది. తర్వాత 7 నెలల క్రితం తేజస్, 25 ఏళ్ల వయసున్న కుర్రాడు, తన హోటల్ రూమ్లో సూసైడ్ చేసుకున్నాడు. సార్, వీడు సూసైడ్ నోట్ కూడా రాశాడు. పోలీసులు కేసు క్లోజ్ చేశారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత విష్ణు, ఇతను ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్, ఈ హోటల్లోనే మిస్సింగ్. ఆ తర్వాత ఆయిషా. ఈ హోటల్లో ఇంతమంది చనిపోయారేంటి? ఇప్పటి వరకు మనకు ఆయిషా బాడీ, రితు అస్థి పంజరమే దొరికింది. మనోజ్ కేస్ న్యాచురల్ డెత్. ఇంకా కొన్ని కేసుల్ని సూసైడ్స్ అనుకుని క్లోజ్ చేశారు. మిగతా వాళ్ళందరూ మిస్సింగ్. ఒకవేళ వీళ్ళందరినీ మర్డర్ చేశారని మనం అనుకున్నా కూడా ఇదంతా సీరియల్ కిల్లర్ పనే అయి ఉంటుంది. ప్రతి కిల్లర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. కానీ ఈ కిల్లర్ మాత్రం ఏ జెండర్ వయసు చూడలేదు. విక్టిమ్స్లో మేల్ ఫీమేల్ ఇద్దరూ ఉన్నారు. ఇందులో మనం ప్యాటర్న్ని కనిపెట్టాలంటే ముందు ఇందులో ఉన్న కామన్ ఎలిమెంట్ని కనిపెట్టి తీరాలి. కేడీ డ్రగ్స్ సార్, ఐషా బాడీలో ఉంది. రిత్తుకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది గీత, పాయల్, నీతు వాళ్ళ బాడీస్లో ఉండే అవకాశం ఉంది. సూసైడ్ ఇంకా ఆల్కహాల్ పాయిజనింగ్లో దాన్ని కనిపెట్టలేకపోయారు. ఆ కిల్లర్ని మనం త్వరగా కనిపెట్టి తీరాలి. ఆయిషా చనిపోయి చాలా రోజులు అవుతోంది. కిల్లర్ ఎవరైనా అయ్యుండొచ్చు. ఆ హోటల్లో ఉన్న వాడే కూడా అయ్యుండొచ్చు. హోటల్ సెక్యూరిటీని పెంచి విచారణ మొదలెట్టండి. ఓకే సార్. రేపు ఉదయం మొదటి పనిగా ఆ హోటల్ ఓనర్ సూర్యాని మనం కలవాలి. ఇక్కడింత పెద్ద సమస్య జరిగిన తర్వాత కూడా ఎలా హోటల్ జరుగుతుందో తెలుసుకోవాలి. సార్, 11 మంది కనిపించట్లేదు. 2 మర్డర్లు, 3 సూసైడ్స్, డ్రగ్ ఓవర్డోస్, ఇంకా ఇంతమంది మిస్సింగ్.
ఇక్కడ ఇన్ని క్రైమ్స్ జరిగిన తర్వాత కూడా మీ హోటల్ బాగానే జరుగుతోంది. చాలా మంది వస్తున్నారు. మీరు ఏమంటున్నారు సార్? ఒకడు కనిపించకుండా పోతే వాడు ఆత్మహత్య చేసుకుంటే దానికి నాకు ఏంటి సంబంధం? ఇలా చూడండి, హత్య జరిగిందని చెప్తున్నారు. నాకు కూడా కష్టంగానే ఉంది. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. మీకు ఇంతకు ముందు చాలా కేసుల్లో మీకు సపోర్ట్ చేశాను కదా. అది మాత్రమే కాదు, అంతా ప్రసంగా ముగించుకుందాం. ఎంత డబ్బు కావాలి అని అడిగింది మమ్మల్ని నువ్వేగా. ఇలా చూడండి, నేను హోటల్ నడుపుతున్నాను. నేను ఈ హోటల్ రెప్యుటేషన్ని కాపాడాలి కదా. రావయ్యా, టీ ఇవ్వు. టీ తీసుకోండి సార్. సార్, ఇక్కడ టీ తాగడానికి రాలేదు. మీ దగ్గర ఉన్న డబ్బును ఉపయోగించి, మీ ఇన్ఫ్లుయెన్స్ పవర్ను ఉపయోగించి మీరు ఈ విషయాలన్నింటినీ దాచారన్నది నాకు బాగా తెలుసు. 17 మంది ప్రాణాల కంటే హోటల్ రెప్యుటేషన్ మీకు ముఖ్యమైందా? అవినాష్, ఎస్ సార్. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి. మనం కనిపెట్టిన అన్ని విషయాల్ని మీడియా ముందు చెప్పేద్దాం. సార్ ప్లీజ్ వద్దు. ప్లీజ్ ఇలా చూడండి. రే వెళ్ళరా, వెళ్ళు. సార్ ఇలా చూడండి, ఈ మర్డర్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ జరిగే విషయాలకి నేనే భయపడిపోయాను. తర్వాత సార్, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే దీనికి అంతటికీ కారణం యశ్వంత్ అయి ఉంటాడని. యశ్వంత్? అవును సార్, యశ్వంత్ నా తమ్ముడే. హోటల్ తనే నడపాలని ఆశపడ్డాడు, కానీ నాన్నగారు నాకంతా రాసిచ్చేశారు. అందుకని నేను ప్రశాంతంగా ఉండకూడదని యశ్వంత్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు సార్. దీనికి ఆధారాలంతా నా దగ్గర లేదు, కానీ నా మనసుకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ చేసేది వాడే. సార్, మీరు చెక్అవుట్ చేయకూడదు. తాగి మాట్లాడుతున్నావా ఏంటి? రేయ్, ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, మేము చెక్అవుట్ చేయకూడదా? ఇలాంటి దారుణమైన హోటల్లో మేము స్టే చేయలేం. అదంతా సరే, మీరు పోలీస్ పర్మిషన్ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఇదిగో పెద్ద సార్ వచ్చారు. చూడండి, మీరందరూ ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. మేమేమైనా కిల్లర్స్ అనుకుంటున్నారా? సార్, మా అమ్మకి ఒంట్లో బాలేదు సార్. ఆవిడ ఒంటరిగా ఉన్నారు. 70 ఏళ్ళు సార్ ఆవిడకి. సార్, నేను మీకు పూర్తి కోఆపరేషన్ ఇస్తాను, కానీ ఇక్కడ ఏం జరిగిందో నాకు చెప్తారా? మర్డర్ జరిగింది. ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ ఒక ఎవిడెన్స్గానే ఇక్కడే ఉండమని చెప్పాను. ఇక్కడ ఉండడం మీ అందరికీ చాలా కష్టం అనిపిస్తే తర్వాత సస్పెక్ట్ అని చెప్పి లోపల కూడా పెట్టొచ్చు. అందరూ మీ రూమ్స్కి బయలుదేరండి. వెళ్ళండి. రా. వెళ్ళండి. వెళ్ళరా, అన్నీ తీసిపెట్టు. వెళ్ళు. కవిత, ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 30 రూమ్లున్నాయి సార్. గెస్ట్ల లిస్ట్ మొత్తం తీయండి. ఓకే సార్. గెస్ట్లే కాకుండా ఇక్కడున్న స్టాఫ్స్ని కూడా విచారించండి. చిన్న డీటెయిలింగ్ కూడా ఇంపార్టెంట్. ఎస్ సార్. మీరు ఇష్టపడి పని చేస్తున్నారా? ఇక్కడ పని చేయడం ఎవరికి ఇష్టం ఉంటుంది సార్? 2 సంవత్సరాలుగా నేనే వంట చేస్తున్నాను. నా గనక కష్టాలు లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. ఆ మనోజే నన్ను ఇక్కడ ఇరికించాడు సార్. అవునా? ఎందుకు? ఇది మంచి హోటల్ కాదు సార్. టైంకి జీతం ఇవ్వట్లేదు సార్. ఒంట్లో బాగాలేకపోతే లీవ్ కూడా ఇవ్వట్లేదు సార్. 2 రోజులే లీవ్ ఇస్తున్నారు సార్. ఒకటి అమావాస్యకి, ఇంకొకటి పౌర్ణమికి. ఓనర్ మీద పగ తీర్చుకోవడానికి అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని లీక్ చేసావా? నేను అలాంటిదేం చేయలేదు సార్. నేను చాలా పేదవాడిని సార్. నేనేమి పేదవాణ్ణి కాదు. లండన్కి వెళ్ళాలంటే డబ్బు సేవ్ చేసుకోవాలి. అందుకనే ఇక్కడుంటున్నాం. డబ్బు మిగుల్చుకోవడానికే ఇదంతా చేశాం. మంచి హోటల్ అనుకుని ఇక్కడికి వచ్చాం, కానీ ఈ హోటల్ చాలా చెత్తగా ఉంది. వీళ్ళెందుకు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ స్టే చేస్తారో అర్థం కావడం లేదు. ఎవరది? సూరజ్ 3 ఏళ్లుగా ఇక్కడికి వచ్చి వెళ్తున్నట్టు చెప్తున్నారు. అవును సార్, వస్తాను. నేను గవర్నమెంట్ కాంట్రాక్టర్ని సార్. నా మనుషులు ఇక్కడ బీచ్ని క్లీన్ చేస్తున్నారు సార్. ఈ హోటలే చీప్గా దొరుకుతుంది. మనోజ్ నాకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. అందుకే నేను ఇక్కడికి వస్తున్నాను సార్. అదే సార్, నిజంగానే మా అమ్మకి ఒంట్లో బాలేదు సార్. ఒంట్లో బాలేదని చెప్పాను కదా, అందుకే నేను తనని చూసుకుంటున్నాను సార్. ఏదో ఒకటి చేసి మమ్మల్ని మీరు... మాకు చేతనైంది మేము చేస్తాం. సార్, వేరే దారి లేకనే ఇక్కడ ఉన్నాను సార్. కానీ గగనే మోహన్ లాల్ దీన్ని తన ఇల్లుగా మార్చుకున్నాడు సార్. ఒకానొక కాలంలో ఈ హోటల్ చాలా బాగుండేది. నా పెళ్ళానికి ఈ హోటల్ అంటే చాలా ఇష్టం. నా భార్య చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అదే రూమ్లో ఉంటున్నాను. ఈ కాలం కుర్రాళ్ళ గురించి ఏం చెప్పమంటారు? అలాగే ఈ మనోజ్ ఉన్నాడు చూసారా, ఎవరు ఏంటిని అడగకుండానే 500 కూడా రూమ్ ఇచ్చేస్తున్నాడు. ఏంట్రా,
500కి రూమ్స్ ఇస్తున్నావట, ఎంట్రీలు వేయకుండానే రూమ్స్ ఇస్తున్నావట. అలాంతేం లేదు సార్, నేను ఇవ్వట్లేదు సార్. అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా? సార్, వేరే దారి లేక ఇస్తాను సార్. సూర్యకాంతి సార్ టైంకి డబ్బులు ఇవ్వరు సార్. ఆ పిల్లల్ని కూడా చూసుకోవాలి తను కదా సార్. హంతకుడో దోపిడీదారుడో నీకేమీ సమస్య లేదు కదా. ఏయ్, నువ్వు ఎవరెవరికి ఇల్లీగల్గా ఈ హోటల్లో రూమ్స్ ఇచ్చావో నాకు వాళ్ళందరి డీటెయిల్స్ కావాలి. యాక్చువల్లీ సార్ అండర్ టేబుల్ డీలింగ్ కాదు సార్, అందుకునే రికార్డ్ లేదు సార్. అబద్ధం ఆడుతున్నావా? వద్దు సార్, వద్దు వద్దు, నిజం చెప్తాను సార్. వద్దు సార్, నిజం చెప్పాలంటే ఇది మనిషి పని కాదు సార్, దెయ్యం ఆత్మ పనే సార్ ఇది. అవును సార్, ఇంతకు ముందు ఇక్కడ శ్మశానం ఉండింది సార్, అందువల్లే ఇక్కడంతా అలా జరుగుతుంది సార్. ఏయ్, ఇలా నోటుకొచ్చినట్టు వాగడం ఆపలేదనుకోవో, నేను ఇక్కడ కొట్టే దెబ్బకి నువ్వు ఇక్కడే చచ్చి దెయ్యం అవుతావు. మర్యాదగా చెప్పరా. సార్, వీడియో అప్లోడ్ చేసింది ఎవరో తెలిసిపోయింది సార్. యశ్వంత్ సార్, సైబర్ సెల్ గురించి విన్నారా? భయంకరమైన మనుషులు. ఒక వీడియో ఎంత వైరల్ అయినా సరే దాన్ని ఎలాగైనా వెతికి కనిపెట్టేస్తారు. ఆ వీడియోని మీరే కదా వైరల్ చేశారు. ఆ ఫుటేజ్ ఆ అమ్మాయి చనిపోయిన కాసేపటి క్రితం తీయబడింది. ఆ టైంలో మీరు హోటల్లో ఏం చేస్తున్నారు? లేదు సార్, చాలా సంవత్సరాలుగా ఆ హోటల్లో నేను అడుగు కూడా పెట్టలేదు. మా అన్నయ్య సూర్యకాంత్ అతని మనుషులు నన్ను లోపలికే రానిచ్చేవాళ్ళు కాదు. కానీ సార్, ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజీ నా కంట్రోల్లోనే ఉంది. ఎలా? మా అన్నయ్య ఫోన్లో ఒక యాప్ ఉంది, దాని ద్వారానే నేను ఫుటేజ్ చూస్తుంటాను సార్. ఆ యాప్ని నా ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకున్నాను, అందులోనే చూస్తున్నాను సార్. ఎక్కడెక్కడ పాస్వర్డ్లు పెట్టాలో అక్కడ తన బర్త్ డేట్ని పెట్టుకుంటాడు సార్. సార్, ఆ పాస్వర్డ్ తెలిసినందువల్లే నేను చూడగలుగుతున్నాను సార్. సార్, ఆ హోటల్ పేరుని పాడు చేయడం కోసమే నేను ఆ ఫుటేజ్ని అప్లోడ్ చేశాను సార్. పేరు పాడు చేయడానికని మర్డర్ కూడా చేసావు కదా? సార్ సార్, లేదు సార్, నేను మర్డర్ ఏమీ చేయలేదు సార్. నాకు ఆ మర్డర్స్ గురించి ఏమీ తెలియదు సార్. సార్, ఆ అమ్మాయి చాలా విచిత్రంగా ప్రవర్తించింది, అందుకనే ఈ ఫుటేజ్ తోటి ఈ హోటల్ ఒక దెయ్యాల హోటల్ అని వైరల్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళరు కదా, అందుకనే అలా చేశాను. ఒకవేళ నిజంగా అది దెయ్యం అయి ఉంటే మనం హోటల్కి వెళ్ళిన ప్రతిసారి ఎవరో మనల్ని అనుసరిస్తున్నారని అనిపిస్తోంది సార్. కొన్ని సమయాల్లో లైట్ ఆఫ్ అవుతోంది, చెట్టుకున్న కొమ్మలు విరిగిపోతున్నాయి. ఒకవేళ ఏదైనా దుష్టశక్తి లాంటిది. కవిత, దుష్టశక్తి ఉంది, కానీ అది ఆత్మ దెయ్యమో కాదు, మనిషి. సరే, వీడియోని మేము చూసాం, మిగతా ఫుటేజెస్ ఎక్కడ? జరిగిందంతా మీరు చూశారు కదా సార్. ఆ తర్వాత కెమెరా ఆఫ్ అయింది. ఒక అమ్మాయి భయపడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంది. అప్పుడు కాసేపటి తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ అయింది. ఆ ఫుటేజ్ని చూసినప్పుడు ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఉందని నీకు అనిపించలేదా? పోలీసులకు దీని గురించి రిపోర్ట్ చేయకుండా దాన్ని వైరల్ చేయడమే గొప్ప విషయం అనుకున్నావు ఇలా కదా? జరగడం మొదటిసారి కాదు సార్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కెమెరా అప్పుడప్పుడు ఆఫ్ అవుతుంది. నేను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు సార్. అంతేకాదు, ఒకవేళ నేను దీని గురించి రిపోర్ట్ చేస్తే ఈ ఇల్లీగల్ ఫుటేజ్ యాక్సెస్ లో నేను ఇరుక్కుపోయేవాడిని కదా. ఇప్పుడు కూడా ఇరుక్కున్నావు. సరే రండి. సార్ 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 సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్, మా అన్నయ్య కావాలనే మిమ్మల్ని రెచ్చగొట్టాడు సార్. సార్, మీరు అనుకుంటున్నంత మంచివాడు కాదు సార్ వాడు. ప్లీజ్ సార్. సార్, ఒకవేళ యశ్వంత్ చెప్పేది నిజమైతే ఇన్ని మర్డర్స్ చేసింది ఎవరు? ఫీమేల్ విక్టిమ్లో డ్రగ్ యూసేజ్ ఒక కామన్ ప్యాటర్న్ అయింది, కానీ మేల్ విక్టిమ్లో ప్యాటర్నే కనిపించలేదే. ఒక్కో సీరియల్ కిల్లర్కి ఒక క్విక్ ప్యాటర్న్ ఉంటుంది, రూటింగ్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ మనకు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే. అరే, అటెండ్ చేయండి. మేము ఫ్యామిలీ మ్యానే, మాకు ఫ్యామిలీ ఉంది, మాట్లాడండి. హలో, ఈరోజు నేను త్వరగా రాలేను, ప్లీజ్ అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్పండి. పౌర్ణమి రావడానికి ఇంకా 1 వారం ఉందిగా. ఈ రోజు ఏర్పాట్లు కాకపోతే పూజ మరొక రోజు పెట్టుకుందాం. బాయ్. పౌర్ణమి 7 రోజుల తర్వాత. సార్, అది ఒక్క నిమిషం. ఆయిషా చనిపోయింది అమావాస్య రోజు.
ఇదే ప్యాటర్న్. హోటల్లో జరిగిన హత్యలన్నీ ఒకటి అమావాస్య రోజున జరిగాయి లేక పౌర్ణమి రోజున జరిగాయి. సార్ ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా అదే చెప్పాడు. ఆ హోటల్లో ఉన్న స్టాఫ్కి అమావాస్య పౌర్ణమి నాడు లీవ్ ఇచ్చేస్తారట. చెప్పు సార్ పౌర్ణమి అమావాస్య సార్, రోజు నేను ఇక్కడ ఏం చెప్పేది జరుగుతుంది? సార్. మర్యాదగా నిజం చెప్పు. సార్ నిజం చెప్తాను సార్. పౌర్ణమి అమావాస్య రోజున సూర్యకాంత్ సార్ ఒక పూజ చేస్తారు సార్. ఆ పూజలో ఏం జరుగుతుందో తెలియదు సార్. నా పని స్టాఫ్స్కి లీవ్ ఇవ్వడం, సీసీటీవీ కెమెరాలని ఆఫ్ చేయటం, నాకు అంతే తెలుసు సార్. హరీష్, వీడిని రూమ్లో లాక్ చేసి గమనించండి. సార్ సార్ ఏ నోర్మై, సార్ నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ తీ. సార్ జాగ్రత్తగా చూసుకో. వీడెవ్వరిని కాంటాక్ట్ చేయకూడదు, ఎస్పెషలీ వాళ్ళ బాస్ని. తీసుకెళ్ళు. ఏంటి సార్ ఇదంతా? మనుషులు మూఢనమ్మకాలతో మృగాలుగా మారుతున్నారు. వాళ్ళు హోటల్ గెస్ట్ ని బలిస్తున్నారా ఏంటో? ఆయన్నే అడుగుదాం ఉండండి. సార్ సార్ ప్రమాణంగా సార్, నేను మనుషుల్ని ఎవరిని చంపలేదు సార్. అవును సార్, నేను బలిస్తాను జంతువుల్ని. అది కూడా పెద్ద జంతువులు కాదు సార్, కోళ్ళు మాత్రమే. కోడి. అవును సార్, హోటల్ ప్రశాంతంగా ఉండడానికి. మీరు కావాలంటే నా పూజారిని అడగొచ్చు ఇప్పుడు సార్. మీరు మీరు ఇరుక్కున్నందువల్ల మీ దగ్గర అడుగుతాను. స్వామీజీ దగ్గర ఏం అడగాలి? ఇక్కడ అడుగును, లాకప్లో అడుగుతాను. వీడిని తీసుకురండి. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. రండి, త్వరగా 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 వెళ్ళండి. ఏమైంది? హోటల్లో ఉండడం అలవాటైపోయిందా? కేసు క్లోజ్డ్, కేసు సాల్వ్డ్. వెళ్ళండి, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. సార్ సార్ కేసు సాల్వ్ అయిపోయిందా? అవును సార్, మేము హంతకుండి పట్టుకున్నాం. అవును, మీ మమ్మీ ఎలా ఉన్నారు? నా కోసం వెయిట్ చేస్తున్నారు సార్. సార్ నేను ఇంటికి వెళ్ళొచ్చు అప్పుడు? తప్పకుండా. మీరిచ్చిన కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవిడెన్స్ని అంతం చేస్తున్నావా? ఎవిడెన్స్ని అంతం చేస్తున్నావా? నువ్వే కదా ఆ సీరియల్ కిల్లర్. ఇది చూడండి సార్, మనోజ్ చెప్పేది అబద్ధం. ఇల్లీగల్ గెస్ట్ పేరు, చెక్ ఇన్ చెక్అవుట్ అన్ని లిస్టులు ఇందులో ఉన్నాయి. ఇది చూడండి. హోటల్ రిజిస్టర్ అన్లాక్. ఇల్లీగల్ సంపాదన తప్ప మిగిలిందంతా ఎక్సెల్లో పెడుతున్నాడు. కవిత, ఇక్కడ ఎప్పుడెప్పుడు హత్యలు జరిగాయో ఆ డేట్స్ మొత్తం ఓకే తీయండి. సార్, ఇలా చూడండి సార్. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఫీమేల్స్ని మర్డర్ చేశారో అప్పుడు వీడు కూడా ఇక్కడున్నాడు. క్లీన్ చేయడం అంటే నీకు ఇష్టం కదా? బ్లీచ్ కెమికల్స్తో పాటు కేడియన్ని నువ్వు కొంటావని మాకు బాగానే తెలుసు. నీ పేరు మీద కొనవు, కంపెనీ పేరు మీద కొంటావు. ఎందుకు ఆ అమ్మాయిల్ని చంపావు? ఎందుకు చంపావు? ఆగరా, పట్టుకోండి. రే ఆగరా. నువ్వు పారిపోయింది చాలు సూరజ్. ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్లాల్సిన టైం వచ్చింది. పోదరా. ఈ లేడీస్ ఉన్నారు కదా సార్, మగవాళ్ళకి చాలా సమస్యలు తెస్తున్నారు. ఎవరి మాట వింటలేదు సార్. ఈ మధ్య చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని మోడర్న్ చెప్పి తిరుగుతున్నారు. మగవాళ్ళని చూస్తే అసలు భయపడటం లేదు. వాళ్ళకి పాఠం చెప్పాలనుకున్నాను సార్. గీత ముందు బానే ఉండింది సార్,
కానీ నన్ను పట్టించుకోలేదు. అందుకే తన్ని వేసేశాను. తన దుప్పటాన్ని మెడకు చుట్టి ఫ్యాన్ని కట్టిపడేశాను. పాయల్కి నీతుకి నేను మందులో మిక్స్ చేసి ఇచ్చాను. రీతుని ఎక్కడ దాచిపెట్టాలో తెలియలేదు, అందుకనే హోటల్ కింద దాచిపెట్టేశాను. ఇంకా ఆయిషా విషయంలో కూడా ఇదే చేశావు. కరణ్ తనతో గొడవపడి తన రూమ్ నుంచి వెళ్ళిపోయాక తనని ఓదార్చడానికి నువ్వు తన రూముకు వెళ్ళావు. అలాగే తనతో మాట్లాడుతూ తనకి డ్రగ్స్ కూడా ఇచ్చావు. ఇక్కడే సమస్య ఏర్పడింది. ఆయిషా సైకియాట్రిక్ డ్రగ్స్ తీసుకుంటుంది. అందువల్ల ఈ కేడిఎం ఎఫెక్ట్ చాలాసేపు తన శరీరంలో లేదు. నువ్వు ఊహించిన విధంగా రాత్రి 9 గంటలకే తను మేలుకుంది. అయినా కూడా తన రక్తంలో ఇంకా కొంచెం కేడిఎం ఎఫెక్ట్ మిగిలింది. నీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తన రూమ్ నుంచి బయటకు వచ్చింది, కానీ తడబడుతూ ఉంది. ఎలాగోలా తన రూముకు వెళ్ళి చేరుకుంది. కానీ నువ్వు మాత్రం తను తరుముకుంటూ వెళ్ళలేకపోయావు, ఎందుకంటే సీసీటీవీ కెమెరా ఉంది, అది ఆఫ్ అవనే లేదు. అందువల్ల వేరే దారి లేక 9 గంటల వరకు వెయిట్ చేయాలి. సరిగ్గా రాత్రి 9 గంటలకు అన్ని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయి. ఆయిషా హోటల్ నుంచి పారిపోవాలని ప్రయత్నం చేసింది, కానీ నువ్వు వెళ్ళి తన్ని మళ్ళీ పట్టుకున్నావు. ఎవరు ఎవరు ఫీమేల్స్ని ఎందుకు చంపావో అర్థమైంది, కానీ మేల్స్ని ఎందుకు చంపా? నేను లేడీస్ని మాత్రమే చంపాను సార్, మగవాడిని నేను చంపలేదు సార్. నిజం చెప్తున్నాను సార్. సార్, లాక్డౌన్ తర్వాత ఈ హోటల్ నుంచి కొంతమంది కనిపించట్లేదని నాకు తెలుసు సార్. అన్ని అమావాస్య పౌర్ణమి రోజే జరుగుతుంది సార్. ఎందుకంటే ఆ రోజే కదా సీసీటీవీ కెమెరాలన్నీ ఆఫ్ అవుతాయి. దాన్ని యూజ్ చేసుకుని ఆ హత్యలన్నీ నేను చేశాను. మగవాడిని వేసేది వేరే ఎవడో సార్. ఒక సీరియల్ కిల్లర్, వాడికి సంబంధించి వాడు చేసింది న్యాయమే. కానీ ఒక ప్రాబ్లం ఉంది. సూరజ్ ఆడవాళ్లను మాత్రమే చంపాడు. మిగిలిన 12 మర్డర్స్ చేసింది ఎవరు? హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉందట. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అంతా ఎంతగానో భయపడిపోయారు, నోళ్లు మూసేసుకున్నారు. ఈ హోటల్లో ఇంకొక హంతకుడు కూడా ఉండి ఉంటాడా? ఒకవేళ ఉండుంటే వాడు ఎవడై ఉంటాడు? కవిత సార్, మేము మనోజ్ని రూమ్లో దాచిపెట్టుంచాం, కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ రావడంతో దాన్ని యూజ్ చేసుకొని తను పారిపోయాడు సార్. ఏమైంది? సార్, ఇక్కడ ఎలక్ట్రిక్ రూమ్లో నిప్పు అంటుకుంది సార్. అందువల్ల గెస్ట్లందరూ పారిపోవడం మొదలు పెట్టారు సార్. కానీ మేము ఆ నిప్పుని కంట్రోల్ చేసాం. మనోజ్ ఇక్కడ నుంచి పారిపోతూ మోహన్ లాల్ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. సార్, ఇంకొక విషయం, ఈ రూమ్లో ఒక బాక్స్ దొరికింది. ఇందులో మిస్ అయిన వాళ్ళ ఫోటోస్, రింగ్స్ అన్నీ దొరికాయి సార్. సీరియల్ కిల్లర్స్ విక్టిమ్ ఆధారాలని జ్ఞాపకార్థంగా ఉంచుకుంటారంటారు కదా సార్. మనోజే మన రెండవ సీరియల్ కిల్లర్. లెట్స్ మూవ్. సార్, మనోజ్ ఏ స్టేషన్లోనూ ఏ బస్ స్టాప్లోనూ లేడు. వాడు మోహన్ లాల్ తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒకవేళ వాడు పారిపోకుంటే ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. సమస్య కొంచెం తగ్గిన వెంటనే ఊరు నుంచి పారిపోవాలనుకుని ఉంటాడు. కవిత సార్, నేను మోహన్ లాల్ ఫోన్ని ట్రాక్ చేశాను సార్. ఈ ఏరియాలో ఖాళీ ఇల్లుంది, అక్కడే ఆయన ఫోను ఆఫ్ అయ్యింది. మనోజ్ గారిని అక్కడికే తీసుకువెళ్లారనుకుంటాను. తీసుకురండి. పద. లేదు లేదు, పద. ఎవరిని చంపలేదు, చెప్తున్నాను కదా, పద. నాకేం తెలీదు. మోహన్ లాల్ 12 హత్యలు చేశావు. 12. ఎందుకు? ఇలా చూడండి సార్, ఈ క్రైమ్స్కి నాకు ఏ సంబంధం లేదు సార్. అరే, నా వయస్సును చూడండి, నేనెలా ఒకరిని చంపగలను చెప్పండి? మీ ప్లాన్ చాలా సాలిడ్గా ఉంది కదా అంకల్. ఫోకస్ అంతా మనోజ్ మీదకు మళ్లించారంటే మిమ్మల్ని అనుమానించమని అనుకున్నారు కదా? పోలీసులంటే మూర్ఖులు అనుకున్నారా మీరు? ఇక్కడ ఏదో ఒక సమస్య ఉంది అవినాష్. మనోజ్ ఎలా ఇలా తప్పు చేస్తాడు? ఒకవేళ తనతో హాస్టేజెస్ని తీసుకెళ్లాలంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాడు? పరిగెత్తే వాళ్ళనే కదా తీసుకెళ్ళాలి. అవును సార్, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ సార్, నేను మనోజ్ రూమ్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడేమీ కనిపించలేదు. మనోజ్ని ఎవరో ఇరికించాలని ట్రై చేస్తున్నట్టున్నారు.
ఒక క్రిమినల్ ఎవరినైనా బంధించినప్పుడు ముందుగా వాళ్ళ ఫోన్ని ఆఫ్ చేస్తారు, ఎందుకంటే ఫోన్ ఈజీగా ట్రాక్ చేయొచ్చు. కానీ మీ ఫోన్ లొకేషన్ కి వెళ్లిన తర్వాత ఆఫ్ అయ్యింది. నిప్పు అంటుకున్న తర్వాత ఎవరైనా బయటకు వచ్చారా? మోహన్ లాల్ సార్ అప్పుడప్పుడు వాకింగ్ కి వెళ్లేవారు మేడం. ఒకవేళ మనోజ్ మోహన్ లాల్ ని ఫోర్స్ చేసి తీసుకువెళ్ళినా ఆయన ఫోన్ ఇక్కడే కదా ఉండాలి. లేరు మేడం, ఇక్కడున్న రూమ్స్ అన్ని నేను చెక్ చేశాను. అతని ఫోను అతని దగ్గరే ఉంది మేడం. మిమ్మల్ని ట్రాక్ చేస్తామని మీరు అనుకుని ఉంటారు. మేము అక్కడికొచ్చి మనోజ్ని మేము కాపాడుతామని మీరు అప్పుడు అనుకుని ఉంటారు. ఇలా చూడు, మర్యాదగా నన్ను వదిలేయి. పది సంవత్సరాలుగా మీరు ఈ హోటల్లో ఉన్నారు, ప్రతి చోటు మీకు తెలుసు. కొన్ని సమయాల్లో కరెంట్ కట్ చేసి షాడోలో భయపెట్టారు. యువకులందరూ కూడా మీలాగే తెలివిగా ఉంటే బాగుంటుంది, కానీ ఈ కాలపు కుర్రాళ్ళందరూ శుద్ధ వేస్ట్. మా అబ్బాయిలాగే. అబ్బాయా? ఇంటి నుంచి వెళ్ళగొట్టారా ఆ అబ్బాయా? ఆ అబ్బాయే. జీవితాంతం నేను వాడి కోసం ఏమేం చేశానో తెలుసా? కానీ వాడితో నేనేం చేయగలను? ప్రాణాలతో ఉండే అర్హత వాడికి లేదు. ఇప్పుడు ప్రాణాలతో ఉన్న చాలా మంది యువకులు చాలా వేస్ట్, కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉంటున్నారు. వాళ్ళు ఎవ్వరికీ ప్రాణాలతో ఉండే అర్హత లేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా పాపంగా ఉంది మోహన్ లాల్, పాపంగా ఉంది. మిమ్మల్ని చిత్రహింసలు పెట్టిన మీ కొడుకుని మీరు ఏమీ చేయలేకపోయారు. ఈ ప్రపంచంలో ఉన్న మిగతా యువకులను చూసినప్పుడు మీ కొడుకులాగే కనిపించారు, అందువల్ల వాళ్ళని చంపేశారు. నిజాలు అబద్ధాలు ఒక్కోసారి నిజంలానే కనిపిస్తాయి, కానీ అసలైన నిజమేదో మనకి తెలీదు. ఇది కేవలం ఒక అమ్మాయి కనిపించకుండా పోయిన కథ మాత్రం కాదండి. ఆ హోటల్ గోడల్లో బంధించబడిన నిజమైన సంఘటనకు సంబంధించిన నిజమైన కథ ఇది. ఇది వాస్తవ కథే, కానీ దీన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా కష్టంగా ఉంటుంది, అవునా? కానీ మరో ముఖ్యమైన విషయం, ఒకవేళ పోలీసులు ఈ కేసుని కనిపెట్టకుండా ఉండుంటే వాస్తవం ఇప్పటికీ ఎవరికీ తెలియకుండానే పోయుండేది. ఈ కథని చూసిన తర్వాత నిజంగానే ఈ విధంగా జరుగుంటుందా అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఇది పాసిబుల్ అని ఆలోచిస్తుంటారు. కానీ నేను చెప్పింది ముమ్మాటికి నిజం. ఈ కథ ఏ స్థాయిలో భిన్నమైందో ఆ స్థాయిలోనే వాస్తవమైంది.